ఈరోజు పాలకూరతో ఒక ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నాను. అదేంటంటే పాలక్ పులావ్. ఇది చేయడం చాలా సింపుల్. ఫస్ట్ అయితే దీనికి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, చిల్లీ, పాలకూర, అల్లం వెల్లుల్లి పేస్ట్, షాజీరా, చెక్క, లవంగం, ఇలాచి, నానబెట్టుకున్న పచ్చి బఠానీ అండ్ రైస్ కూడా నానబెట్టుకున్నాను. నేను దీన్ని ఇన్స్టెంట్ పాట్ లో చేస్తున్నాను. ఫస్ట్ సాటే మోడ్లో మీడియం టెంపరేచర్ లో పెట్టుకుని ఆన్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం నెయ్యి, నూనె రెండు వేసుకొని ఇందాక నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు 1 by 1 వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయాక పాలకూర వేసుకుని దగ్గర పడిన తర్వాత నానబెట్టుకున్న పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ పాలకూరకి బాగా పట్టించాక మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకొని దానికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. నేనైతే 2 glasses రైస్ తీసుకున్నాను. దానికి 4 glasses వాటర్ పోసాను. వాటర్ పోసిన తర్వాత ఉప్పు సరి చూసుకొని కొంచెం తగ్గితే యాడ్ చేసుకోండి. అలాగే దాంట్లో కొత్తిమీర, అన్నం పొడి పొడిగా రావడానికి 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం పెట్టుకున్న సాటే మోడ్ ని ఆఫ్ చేసి ప్రెషర్ కుక్ లో పెట్టి 5 minutes పెడితే సరిపోతుంది. మనకి చాలా పొడి పొడిగా పాలక్ పులావ్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ గా ఉంది కదా, ట్రై చేయండి మరి.